Please do subscribe to Prajabheri News Channel. ఇంకిక ధ్యానం ఊరంతా వెలుగు పత్రి చేసం ధ్యానము. కాబట్టి మీ పిరమిడ్ దాసులందరూ అంటే ఈ మహాద్భుత లోక కళ్యాణం పాల్గొని అహింసా జగత్ నిర్మాణకై, శాకాహార జగత్ సాధనకై, సకల జీవుల సంరక్షణకై, భూమాత పరిరక్షణకై, పత్రిజాష సిద్ధికై, లోకహితం కొరకై అంటే ఈ పిరమిడ్ మాస్టర్ ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఈ మహా అద్భుత లోక కళ్యాణంలో పాల్గొని అహింసయుత భూమాతను ఆవిష్కరిద్దాము. పత్రిజీ కరణం సాకారం చేద్దాము. పత్రిజీ మనకు అందించిన పిరమిడ్ ధ్యానం చేద్దాము. అందరికీ ధ్యానము, శాకాహారము, పిరమిడ్ల యొక్క ప్రాముఖ్యత గురించి చెబుదాము. శాకాహారం అన్నది అన్ని విధాల శ్రేష్కారము. కరెక్ట్, ఓకే రైట్. నేను విద్యార్థి మా గురువు దగ్గర చదివి నేర్చుకున్నాను. అప్పుడు ఇంటర్నెట్ ఈత పరికలతో ఉంటుండే. అప్పుడు ఆ ఇచ్చింది కాబట్టి ఇంటర్నెట్ ఇప్పుడు కరెక్ట్ నడుస్తున్నాడు. మా సార్ కోసం గట్టి చెప్పండి గురువు గారు. ముందుగా బ్రహ్మర్షి గీత మహాపాత్రి గారి కోసం గట్టి చెప్పండి సార్. పత్రిజాషం ధ్యానము, ధ్యానం కోసమే ధ్యానము, ఆధ్యాత్మిక కోసం ధ్యానము, ఆత్మ గురించి తెలుసుకోవడం కోసం ధ్యానము, ఆత్మస్థితికి చేరడం కోసం ధ్యానము, జీవహింస మానేయడం కోసం ధ్యానము, ప్రతి ప్రాణిని ప్రేమించడం కోసం ధ్యానము, విశ్వ కళ్యాణం కోసం ధ్యానము, వసుదైక కుటుంబం కోసం ధ్యానము, నేనే భగవంతుని తెలుసుకోవడం కోసము ధ్యానం అని చెప్పడం పట్టిస్తారు. అంటే ధ్యాన, శాకాహార, పిరమిడ్ జంతువుల కోసము ధ్యానం అని చెప్పండి సార్. భగవంతునికి ఇష్టమైన ధ్యానం అని చెప్పాడు. ఏది శాశ్వతం కాదు, దైవానికి దగ్గర ఉండడమే శాశ్వతం అని చెప్పాడు. నేను ఒకరోజు ఏం చేసిందంటే రజనీ మేడం కూడా ఇంటిపోయాను. మేడం గారు వచ్చారు. మేడం గారు అంటే వట్టి మాటలు మాట్లాడాలి కదా. నేను దొంగతనం రాసుకుంటున్నామని భగవంతునికి ఇష్టమైన ధ్యానము, ఏది శాశ్వతం కాదు, దైవానికి దగ్గరమే శాశ్వతం చెప్పింది మేడం. మా మేడం అన్నది దొంగతనం రాసుకుంటున్నాం అన్నమాట. రాసుకుంటున్నది వాస్తవం అన్నది. అంటే భగవంతునికి ఇష్టమైన ధ్యానము, ఏది శాశ్వతం కాదు, దైవానికి దగ్గరడమే శాశ్వతము, భగవంతుడి కంటే గొప్పవాడు లేడు, ధ్యానం కంటే గొప్ప సాధన లేదు, ధ్యానమే నిత్యమైన సత్యమైన ఆరాధన చెప్పింది మేడం. మేడం గారు ఒకసారి రాజలక్ష్మి మేడం కోసం గట్ట చెప్పబట్టాల. భగవంతునికి ఇష్టమైనది ధ్యానము, ఏది శాశ్వతము కాదు, దైవానికి దగ్గరవడమే శాశ్వతము, భగవంతుని కంటే గొప్పవాడు లేడు, ధ్యానము కంటే గొప్ప సాధన లేదు, ధ్యానమే నిత్యమైన సత్యమైన ఆరాధన, పత్రిసారు ప్రసాదాన్ని ప్రతి ఇంటికి పంచాలి, మన ఇంటికి రాలేదంటే మనకింక మిగిలినవి కర్మలు, ఆ కర్మలను దగ్ధం చేసి ప్రసాదము పేరే ధ్యానము. కష్టము, నష్టము, అవమానము, ఇవి మూడు భరిస్తేనే రామాయణం. మేడం గారు చెప్పి నాకు బాగా గుర్తుండిపోయింది. రాజలక్ష్మణ్ ఏం చెప్పిందంటే బంగారం కంటే ఇక విలువైన ధ్యానం అని చెప్పింది. నేను ఎప్పుడు దొంగతనాన్ని రాసుకుంటా ఉంటాను. మేడం గారు ఒక్క మాట కూడా పొలుగొని వేయకుండా మేడం గారు ఇంటిపోయినట్టే కంపల్సరీ రాసుకుంటారు. ఇప్పుడు ధ్యానంలో ఉన్న ఆనందం మీకు ఎందులో లేదు సార్. ధ్యానం చేసే ఆనందం ఇంకా దేని వల్ల రాదు. ధ్యానంలో ఉన్న ఆనందం ఇంకెందులో లేదు. ఎందుకంటే అన్నిటికంటే గొప్ప సేవ ఏంటిది? ధ్యాన ప్రచారమే. అన్నిటికంటే గొప్ప సేవ
జ్ఞాన ప్రచారము. ఎందుకంటే భౌతిక సేవల కంటే ఆధ్యాత్మిక సేవలు గొప్పవు, పుణ్యమంతుల కంటే ముక్తి కర్మలు గొప్పవి. కారణం పుణ్యకర్మల వల్ల భోగవంతమ జన్మలు వస్తాయి, ముక్తి కర్మల వల్ల జన్మ లేని ముక్త స్థితి పొందవచ్చును. దేహ సేవల కంటే ఆత్మసేవలు గొప్పవి. కారణం దేహం అశాశ్వతము, అంటే కొంతకాలం ఉంటుంది. మరి ఆత్మ ఎప్పుడు ఉంటుంది? మరి ఆత్మ అంటే భగవంతుడు, ఆత్మ అంటే దేవుడు, ఆత్మ అంటే దైవము, ఆత్మ అంటే సత్యము, సత్యం అంటే మళ్ళా భగవంతుడే. మరి భగవంతుడు పట్టుకోవాలి, మరి భగవంతుడు చేరుకోవా, ఆ దైవాన్ని ఆశ్రయించాలా, ఆ పరమాత్మను ఆశ్రయించాలా, ఆ పరబ్రహ్మను ఆశ్రయించాలా. ఆ మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస. జ్ఞానం కోసం గట్టెచ్చబట్టుకుంటారు. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.